సత్యసాయి జిల్లా గుడిబండ మండల పోలీస్ స్టేషన్లో పెనుగొండ డీఎస్పీ బాబ్జాన్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 10 యంత్రాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వివరాలకు వెళితే గుడిబండలో యంత్రాలను లీజుకు తీసుకుని ఓ వ్యక్తి తిమ్మరాజ్ యంత్రాలను అమ్మడానికి బేరసారాలు చేశాడు. అనుమానంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించి అరెస్ట్ చేసినట్లు పెనుగొండ డీఎస్పీ బాబ్జాన్ తెలిపారు. అనంతరం ఈ యంత్రాలకు సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు యంత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్లు గుడిబండ పోలీస్ స్టేషన్లో చూపించి తీసుకువెళ్లాలని పెనుగొండ డీఎస్పీ తెలిపారు. నమస్కారం. సత్యసాయి జిల్లా ఎస్పీ గారు శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మరియు నా పర్యవేక్షణలో మడక్సిర రూరల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మరియు గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ మరియు వారి సిబ్బంది చంద్రశేఖర్, ప్రకాష్, కానిస్టేబుల్ హర్నాథ్, వెంకటేష్, భాస్కర్, శివానంద్, నరేష్, పాతన్న, రఫీ, హోంగార్డ్స్ జగన్నాథ్ నాయక్, చంద్ర, రామప్ప, ఉమేష్లు కలిసి ఈరోజు వారి పోలీస్ స్టేషన్ గుడిబండ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబరు 82/24లో ముద్దా అయినటువంటి తిమ్మరాజు తండ్రి పేరు చంద్రప్ప, ఇతనిది పునిసకుంట గ్రామము, రోళ్ల మండలము. ఇతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా అతని వద్ద ఇక్కడ గుడిబండ మండలంలో మందలపల్లిలో పలసమణి అనేటటువంటి యంత్రాన్ని మోసపూరితంగా వాళ్ళ దగ్గర అద్దెగాని చెప్పి తీసుకొని పోయి అతను సొంతానికి వేరే వాళ్ళకి అద్దెలకు పెట్టి వాడుకుంటూ ఉన్నాడు. అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి ఇంకా ఈ 4 జిల్లాల్లోని ఇంకా 13 మిషన్లు వీటికి సంబంధించిన ఇవి బయటపడ్డాయి. ఆ 14 మిషన్లని రికవరీ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీటి విలువ వచ్చేసి సుమారు 70 లక్షల రూపాయల విలువ వరకు ఉంటుంది. ఇదంతా రైతు సంఘాలని మోసం చేసి రైతులని మోసం చేసి ఈ మిషన్లన్నీ ఎత్తుకొని పోయినాడు. ఇతను మిషన్